తెలంగాణలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీ నుండి తెలంగాణ మీదుగా ఉత్తరప్రదేశ్ కు భారీగా గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఈగల్ ఫోర్సు, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్లో పట్టుబడింది. ఈ దాడిలో సుమారు 2.62 కోట్ల రూపాయల విలువైన 520 కిలోల గంజాయిని చట్ట అమలు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 3 నిందితులను, వారితో పాటు ఉన్న ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ ఖమ్మం బృందానికి అందించిన ఖచ్చితమైన సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డు వేస్ట్ గేట్ వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఏపీలోని తులసిపాక నుండి తెలంగాణ మీదుగా వెళ్తున్న కంటైనర్ లారీని, దానికి ఎస్కార్ట్గా వస్తున్న బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ పోలీసులు అడ్డుకున్నారు. నిందితుడు సహదేవ్ హంతల్ ఒడిశాలోని అల్లూరికోట అటవీ ప్రాంతం నుండి ఈ గంజాయిని సేకరించినట్లు విచారణలో తేలింది. చట్టముల సంస్థల కంటపడకుండా ఉండటానికి కంటైనర్లు లారీలో ప్రత్యేకంగా ఒక రహస్య విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ నిషేధిత సరుకును దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని మోతుగూడెం నుండి బయలుదేరిన ఈ గంజాయి కంటైనర్ తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్ చేరుకోవాల్సి ఉంది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 520 కిలోల గంజాయితో పాటు కంటైనర్, లారీ, మోటార్ సైకిల్, 5 మొబైల్ ఫోన్లు మరియు 10,570 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీ నుండి తెలంగాణ మీదుగా ఉత్తరప్రదేశ్ కు భారీగా గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఈగల్ ఫోర్సు, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్లో పట్టుబడింది. ఈ దాడిలో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తా ఉంది. ఇటు ఏపీ నుండి తెలంగాణ మీదుగా ఉత్తరప్రదేశ్ కు ఈ భారీగా గంజాయి అక్రమం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు తెలంగాణలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈగిల్ ఫోర్స్ తో పాటు కొత్తగూడెం జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో ఈ కోట్ల రూపాయల విలువైనటువంటి గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సినిమా స్టైల్లో కంటైనర్ లో రహస్య అరలు ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తున్నటువంటి స్మగ్లర్ల ప్లాన్ ను పోలీసులు భగ్నం చేశారని చెప్పవచ్చు. నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ ఖమ్మం బృందానికి అందించినటువంటి ఒక విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డు వెస్ట్ గేట్ వద్ద ఈగిల్ ఫోర్స్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఏపీలోని తులసిపాక నుండి తెలంగాణ మీదుగా వెళ్తున్నటువంటి ఒక కంటైనర్ లారీని ఇటు తనిఖీ చేసి తనిఖీలు నిర్వహిస్తుండగా కంటైనర్ ను ఆపి తనిఖీ చేయగా మొదట సాధారణ సరుకు రవాణా వాహనం లాగానే కనిపించినప్పటికీ అయితే పోలీసులకు అనుమానం రావడంతో క్షుణ్ణంగా పరిశీలించగా కంటైనర్ లో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక రహస్య అరలు బయటపడ్డాయి. ఆ రహస్య గదులను ఏదైతే అరలు ఉన్నాయో వాటిని తెరిచి చూడగా గుట్టలుగా అమర్చినటువంటి గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. మొత్తం సుమారు 525 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి విలువ సుమారు 2,62,00,000 నుంచి సుమారు 3 కోట్ల వరకు ఉంటుందన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. కంటైనర్ తో పాటు దానికి ఎస్కార్ట్ గా వస్తున్నటువంటి బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇటు 3 నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్ డ్రైవర్ ప్రత్యేకంగా అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా విచారిస్తున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి పుష్ప సినిమా తరహాలో రహస్య అరలు ఏర్పాటు చేసి పోలీసుల కళ్ళు కప్పి గంజాయి తరలించాలని ప్రయత్నించినట్లు ఇటు విచారణలో వెల్లడైంది. దాంతో పాటు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సహదేవ్ హంతల్ ఒడిశాలోని అల్లూరికోట అటవీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని సేకరించినట్టు విచారణలో వెల్లడైంది. ఏపీలోని మోతుగూడెం నుండి బయలుదేరినటువంటి ఈ గంజాయి కంటైనర్ తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే పోలీసులు అప్రమత్తమై ఇటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇటు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈగల్ ఫోర్స్ తో పాటు జిల్లా పోలీసుల తనిఖీల్లో ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి గంజాయితో పాటు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద 525 కిలోల గంజాయితో పాటు కంటైనర్ లారీ, మోటార్ సైకిల్, 5 మొబైల్ ఫోన్లు,
అలాగే 10,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏపీ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తరప్రదేశ్ కు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో పాటు ఇటు ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు, మరి సరుకు చివరికి ఏ ప్రాంతానికి చేరాల్సి ఉంది, మరి ఇంత పెద్ద మొత్తంలో తరలిస్తుండగా ఎక్కడెక్కడ దీన్ని డెలివరీ చేస్తారనేటువంటి అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు వివరాలను పరిశీలించారు. ఇటు రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రహీం. రైట్ నరేష్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.